హలో గాయ్స్, నేనైతే ఇప్పుడు ఇదిగోండి ఈ సర్పవాహనం అయితే మిస్ అయిపోయాను. తర్వాత ఇదిగోండి ఇది హంసవాహనం అయితే మిస్ అయిపోయాను. హంసవాహనం, సర్పవాహనం ఈ రెండు అయితే మిస్ అయిపోయాను ఈ బ్రహ్మోత్సవంలోకి. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు చూస్తున్నది అయితే ఇప్పుడు సీతారాముల వారు ఉండే గుడిలో ఒక పక్కన వాహనాల రూమ్ అయితే ఉంది. ఇక్కడైతే స్వామివారిని తీసుకెళ్లే చిన్న చిన్న పీటలు అవి పెడతా ఉంటే ఇక్కడ చూసారా, ఇక్కడ వచ్చేసి ఇది పాత మోడల్ అస్త్రా వాహనం, ఇది వచ్చేసి న్యూ మోడల్ అస్త్రా. గోల్డ్ కలర్లో అయితే తయారు చేశారు. ఇది పాత మోడల్ చెక్కతో తయారు చేసింది. ఇదైతే చూడడానికి చాలా భయంకరంగా ఉంది కదా. మొదట్లో ఉండే వాహనాలు వచ్చేసి చెక్కతో తయారు చేస్తున్నారు, ఇప్పుడు వచ్చేసి గోల్డ్ కలర్లో అయితే తయారు చేస్తున్నారు. ఇవన్నీ స్టీల్తో తయారు చేసిన వాహనాలు. కలర్ అయితే గోల్డ్ కలర్ అయితే ఉంది. వీటి హైట్ కూడా తక్కువే, వెయిట్ కూడా తక్కువే. ఇంతకుముందు చెక్కతో ఉండేది అయితే చాలా బరువు అయితే ఉండేది. హైట్ వెయిట్ ఎందుకు తగ్గించారనంటే వీధుల్లో స్వామివారు తీసుకెళ్ళేటప్పుడు పైన వైర్లు ఎక్కువ తగులుతున్నాయి. ఇప్పుడైతే ఈ జనరేషన్లో అయితే అప్పుడు తక్కువ వైర్లు కూడా తక్కువ ఉండేవి, కానీ ఇప్పుడు వైర్లు ఎక్కువ అయిపోయినాయి. సందులు కూడా చిన్న అయిపోయినాయి. అది కాక చాలా ఇబ్బందిగా అయితే ఉంది. వాహనాలు మోసుకొని దించుకొని పెట్టాలంటే కష్టంగా ఉండడం వల్ల అయితే ఇప్పుడు హైట్ వెయిట్ అయితే తగ్గించేశారు. చిన్న వాహనాలు చేసేసి వెయిట్ కూడా అయితే తగ్గించినారు. ఇప్పుడు ఒక వాహనాన్ని అయితే నలుగురు పట్టచ్చు. అప్పుడు కానీ అయితే ఒక్క వాహనాన్ని 7 మంది 6 మంది పట్టేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం ఇంకా ఎన్నో వీడియోస్ చూడాలనుకుంటున్నారు అయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి ఈ ఛానల్ సపోర్ట్ అయితే చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.